Guys, this is the last test in first unit. ఇందులో కొద్దిగా మీరు కొన్ని ఈజీగానే చేయగలుగుతారు, కొన్ని ఏమో ఆబ్జెక్ట్ ఉన్నాయి. అది మనము ఎవరు చేస్తారో అది ఆలోచించి ఆబ్జెక్ట్ను పెట్టవలసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది యూ కెన్ సే కుడ్ యూ ప్లే ఫుట్బాల్. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. యూ సబ్జెక్ట్ ఉంది, ఫుట్బాల్ ఆబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ టు ప్లే వన్ ఉంది. మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ రాయండి. రేపటి రోజు ఆన్సర్స్ నేను పెడతాను. యు ఆర్ అడ్వైజ్ టు గో టు బెడ్ ఎర్లీ. సజెషన్ ఇది. యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్. ఇప్పటి వరకు ఖచ్చితంగా కనీసం 4 యూనిట్ టెస్ట్లలో మళ్ళీ మేము ఆన్సర్స్ ఇస్తున్నాం కాబట్టి కనీసం అన్ని రకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం అనేది మీకు వచ్చి ఉండాలి. ఎవరైనా మొదటి నుంచి ఈ కోర్సు వినలేదనుకో, మళ్ళీ మొదటి నుంచి వినాలి, బేసిక్స్ నుంచి వినాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్స్ ఎన్ని రకాలు, ప్రొనౌన్స్ ఎన్ని రకాలు, వర్బ్స్ ఎన్ని రకాలు, అవన్నీ వినాలి. యాడ్వర్బ్స్ ఎన్ని రకాలు. తర్వాత టేబుల్ టెన్స్, అసర్టివ్స్ మొత్తం వినాలి. నెగటివ్స్ వినాలి. ఇంట్రాగేటివ్స్ ఎన్ని రకాల ప్రశ్నలు వినాలి. ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ మాత్రం ఈజీగా వచ్చేస్తాయి. అవన్నీ మళ్ళీ ఒకసారి విన్న తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా బిగినింగ్ నడమ వచ్చి ఉంటుంటారు అనుకో, వాళ్ళకి ఏం అర్థం కాకపోతే మొదటి నుంచి వినాలి. You can completely learn English over this YouTube, this spoken English. A cow gives milk for 10 months. A cow subject, milk object. For 10 months తర్వాత రాసుకోవచ్చు. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మీరు ఈజీగా చేయండి. ద పేపర్ ఈజ్ బీయింగ్ సప్లైడ్ బై ఏ యంగ్ బాయ్. ఇప్పుడు బీయింగ్ సప్లైడ్ అని వచ్చింది, బాగా గమనించుకోండి. ఈజ్ ఉన్నది, అది ఏ టెన్స్లో ఉంది, బై వచ్చింది కాబట్టి అది యాక్టివా ప్యాసివా. ఇంతవరకే యాక్చువల్గా ప్యాసివ్ అయిపోయింది. అది ఈజ్ బీయింగ్ సప్లైడ్, ఈజ్ సప్లయింగ్, ఈజ్ బీయింగ్ సప్లైడ్ అయితే ఆబ్జెక్ట్ ఉంటే చేయాలి. పేపర్ సబ్జెక్టు, యంగ్ బాయ్ ఆబ్జెక్ట్ కాబట్టి చాలా సులభం. బై ఎగిరిపోతుంది. ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ బీ ఫామ్ కంపల్సరీ ఉంటుంది. లేకపోతే యాక్టివ్లు ఉంటుంది, ప్యాసివ్లు ఉంటుంది, ట్రాన్స్లు, ఇంటెన్స్లు ఉంటాయి. ఇది బీయింగ్ సప్లైడ్ బై ఏమైతే చూసి కరెక్ట్ చేయండి. నేను జస్ట్ హింట్ ఇచ్చిన అంతే. 5th పేపర్ వాజ్ చెక్డ్ బై సర్. యాక్టివ్ ఉందా, ప్యాసివ్ ఉందా చూడాలి, గమని చేయాలి. ఇండియా హ్యాడ్ బీన్ రూల్డ్ బై తుగ్లక్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, ప్యాసివ్లో ఉంది. తుగ్లక్ పెద్ద అక్షరం కొట్టాలి. పెద్ద అక్షరం కొట్టాలి. తుగ్లక్ పెద్ద అక్షరం కొట్టాలి.